శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా, ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి చాలామందికి తెలియదు. శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీరందరూ ఉన్నారా? అవును, ఉన్నారు. దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు. దశావతారాల్లో ఒకరుగా ఉంటున్నారు. చిన్ని కృష్ణుడు, ఆయన ఆలైల కృష్ణుడు అంటారు, లడ్డు గోపాల్ అంటారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు. ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉండేవాడు. పెద్దయ్యాక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే. అర్జునుడికి గీతోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి. భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూస్తారా, అలాంటి జగమంత కుటుంబం ఆయనది. కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది. శ్రీకృష్ణుడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింద, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అని 8 మందిని వివాహం చేసుకున్నారు వారు. వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు. వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి. ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం. ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం. అతడు చాలా ధైర్యవంతుడు, తెలివైన వాడు. ప్రద్యుమ్నుడు రాక్షసుడు సంబాసురుని అపహరించాడు, కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంబాసురుని సంహరిస్తాడు. ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు. అతడు విల్లు చాలా బాగా వాడతారు. యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తాడు. ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించిన వాడు. శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ. కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు. కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు, ఆత్మబంధువుగా ఉన్నటువంటి, కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు. కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు. అతడు చాలా ధర్మం గలవాడు, చాలా ధైర్యవంతుడు. శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు. శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు. అతను చాలా అల్లరి చేసేవాడు. తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు. అందుకే అతని గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు. సాంబడు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు. దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు. ఇక శ్రీకృష్ణుడికి మనవడు, కొడుకులు అయ్యారు కదా ఇప్పుడు, మనవడు అనిరుద్ధ పేరు. శ్రీకృష్ణునికి మనవడా? ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా. ఎస్, శ్రీకృష్ణుని యొక్క మనవడు అనిరుద్ధ. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవడు అవుతాడు. అతని తండ్రి ప్రద్యుమ్నుడు, తల్లి రుక్మావతి. అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు, చాలా తెలివైనవాడు. అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతుర్లు. శ్రీకృష్ణుడికి కూతుర్లు ఉన్నారా? వాళ్ళు ఎవరు? వారి పేర్లు మనం తెలుసుకుంటాం. ప్రజలు శ్రీకృష్ణుని కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కూడా, కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు. వారిలో అత్యంత ముఖ్యమైన 3 గురించి తెలుసుకుందాం. వారెవరు? మొదటి కూతురు అని చెప్పుకొచ్చే సుశీల. శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు. ఆమె చాలా తెలివైనది, చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది. రైట్. మరియు శ్రీకృష్ణుడి ఇంకొక కుమార్తె భద్ర. కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది. శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది. అలా ఆమె తెలివైనది, పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది. చూడండి ఇది ఎలా ఉందో, ఇదే కథలో ట్విస్ట్లు అంటారు చూసారు అలా. తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి. ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామ దంపతులకు పుట్టింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది. ఇవన్నీ కూడాను
శ్రీకృష్ణు యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది. ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి, వింటూ ఉండండి, మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి, తెలియజేయండి. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి. విజయోస్తు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.